2 years లోనే 100+ ఫాలోవర్స్. ఏంటి మ్యాజిక్? నాకే తెలీదు, సడన్ గా అలా ఫేమ్ వచ్చింది అనమాట. ఎందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం? సాఫ్ట్వేర్ అని చెప్పుకోవడానికి బాగుంటదని. సాఫ్ట్ గా ఉన్నారు కాబట్టి ఏమంటా మరి మీ బాయ్ ఫ్రెండ్? చెప్పలేను నేను. మాటలు చక్కెరలా బుక్కినట్టు వస్తుంది లోపల. మా బిర్యానీ తిన్నావా? హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ ఉందా? ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలంటే ఏం చెప్తావు? ఎందుకురా ఈ లవ్ అనిపిస్తుంది. అనిపిస్తుందా? ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఇంకా నీకు ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి అంటే ఈ సీన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి. ఇక నువ్వు అన్న లవ్ అంటే కామన్ అవి ఇండస్ట్రీలా. కష్టమైన హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాను అనమాట. సో వాళ్ళది ఫస్ట్ ఇంటర్వ్యూ తనదనమాట. సో తను ఎవరో కాదు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్. సో మీ అందరికీ తెలుసు, ఇట్స్ మీ నేహా 77 అని కొడితే ఇన్స్టాగ్రామ్ వస్తుంది. కానీ నాకు చాలా డౌట్స్ ఉన్నాయి అనమాట. సో అడిగి తెలుసుకుంటా. సో హాయ్ నేహా. హాయ్, ఎలా ఉన్నావు? గుడ్. బాగున్నావు. సో ఫస్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, ఇట్స్ మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఏమైనా ఉంటుంది? ఇట్స్ మీ నేహా 77. ఇట్స్ మీ నేహా 77 77 అయితే డేట్ ఆఫ్ బర్త్ అయితే కాదు కదా? మరి ఏంటి 77 అంటే ఏంటి? 77 అంటే నా మొబైల్ నెంబర్ స్టార్టింగ్ ఉన్న నెంబర్స్ అన్నమాట. మొబైల్ నెంబర్ స్టార్టింగ్ ఎందుకు అలా పెట్టాలనుకున్నావు? నార్మల్ గానే, అంటే ఐడి పక్కన నెంబర్స్ పెడితే బాగుంటదని గుర్తుండడానికి 77 అని పెట్టుకున్నా. ఓకే, లక్కీ నెంబర్ ఏం లేదని అది తెలిసి 77 అనుకుంటా. అంటే నార్మల్ గా ఇన్స్టా ఐడికి అందరు డేట్ ఆఫ్ బర్త్ పెడతారు, లేకపోతే వాళ్ళ సంథింగ్ వాళ్ళ ఇంట్లో ఇష్టమైన నెంబర్ లక్కీ నెంబర్ పెడతారు. కానీ ఏంటబ్బా 77 పెట్టింది. సో మేబీ నేను లక్కీ నెంబర్ అనుకున్నా, అందుకే అడగాల్సి వచ్చింది మా ఇది. సో మొత్తానికి అయితే ఫైన్ అంటాం. ఏంటి ప్రాపర్ ఎక్కడి నుంచి వచ్చారు? మాది రాజమండ్రి. ఓకే, రాజమండ్రి. సో మాది రాజమండ్రి అనమాట అయితే. సో రాజమండ్రి. సో మమ్మీ అమ్మ నాన్న ఏం చేస్తూ ఉంటారు? డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్, అమ్మ హౌస్ వైఫ్. ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయ్ కూతురు. సో మీకు కూడా గవర్నమెంటా అనుకున్నా? గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ జాబే కావాలి కదా? సో ఎట్లుంటాయి ఇంట్లో అమ్మతో నాన్నతో బాండింగ్ ఎట్లా ఉంటుంది? చాలా ఫ్రెండ్లీగా ఉంటా, అమ్మతో నాన్నతో కూడా. ఇద్దరితో ఫ్రెండ్లీ ఉంటావు. సిబ్లింగ్స్, బ్రదర్ గానీ? బ్రదర్, తమ్ముడు. ఓకే, తమ్ముడు ఉన్నా. ఓకే, ఏం చేస్తూ ఉంటాడు? 10th క్లాస్. 10th క్లాస్. నువ్వు? డిగ్రీ కంప్లీట్. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయ్యి. సో ఏంటి మరి అక్కడ రాజమండ్రి నుంచి ఇక్కడ హైదరాబాద్? అంటే కోర్స్ నేర్చుకుంటున్నాను ఇక్కడ, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి. ఓకే. అండ్ యాక్టింగ్ కూడా రెండింటికి బాగుంటదని ఇక్కడికి వచ్చా. ఓకే, సో సాఫ్ట్వేర్ ఎందుకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ కి ఎందుకు వెళ్దాం అనుకుంటున్నాం? సాఫ్ట్ గా ఉన్నారు కాబట్టి కాదు, నార్మల్ గానే. సాఫ్ట్వేర్ అంటే చాలా ఉన్నాయి కదా, ఓన్లీ సాఫ్ట్వేర్ ఎందుకు అనుకుంటున్నాను? ఎందుకంటే సాఫ్ట్వేర్ అని చెప్పుకోవడానికి బాగుంటదని. నాకు తెలుసు, చెప్పుకోవడానికి బాగుంటది అది సాఫ్ట్వేర్ పోదామని చెప్పి అనుకుంటున్నాం. సో మరి ఎలా అవుతుంది, ప్రాసెస్ అవుతుందా మరి? ఓకే, సో ఇన్స్టాగ్రామ్ లో మీ వచ్చిన ఫాలోవర్స్ ఉన్నారు, అలాగే వ్యూవర్షిప్ కూడా మంచిగా ఉంది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇన్స్టాగ్రామ్? నేను ఇన్స్టాగ్రామ్ డిగ్రీ 2nd year లో స్టార్ట్ చేసా. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయింది మొన్ననే, అంటే 2 years అవుతుంది. ఇన్స్టాగ్రామ్ 2 years లోనే 100+ ఫాలోవర్స్. ఏంటి మ్యాజిక్? నాకే తెలీదు, సడన్ గా అలా ఫేమ్ వచ్చింది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలే నేను కూడా. అంటే రీల్స్ చేస్తూ ఉంటే, అంటే లైక్ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటే, ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వస్తే సో నెగిటివ్ మనం వింటూ ఉంటాం. లైక్ ఆ కామెంట్స్ లో కానీ, లేకపోతే ఆ షేర్ లో కానీ, సో కొన్ని డిఫరెంట్ గా వింటూ ఉంటాం ఆ సోషల్ మీడియా అకౌంట్స్ లో. దీనికి సంబంధించి కూడా ఇంట్లో వాళ్ళ నుంచి మేబీ నాకు తెలిసి ప్రెషర్ ఉండే అని చెప్పి నేను అనుకుంటున్నా.
సో మన ఇంట్లో వాళ్ళు ఏమన్నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వాడుతుండే రీల్స్ చేస్తూ ఉంటే? ఆహా, అసలు ఎవ్వరు ఏమన్నారు. అంటే చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం, అందుకే ఇంట్లో అందరూ సపోర్టే. ఓకే. అసలు ఎవ్వరు రిలేటివ్స్ కానీ ఎలా ఎవరు ఏమి అనరు. నిజం చెప్పాలి ఇప్పుడు. నిజం, ఆ, అసలు ఎవరు ఏమనరు. నాకు ఎవరేమన్నా? చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఓకే. సో ఫాలోవర్స్ బాగానే ఉన్నారు కాబట్టి సో నెగిటివిటీ కూడా ఉండే ఉంటుంది, లైక్ ఆ కామెంట్ల విషయం కానీ. సో ఎంత మంచి పోస్ట్ పెట్టినా కామెంట్ పెట్టేటోళ్ళు పెడుతూనే ఉంటారు. సో ఎప్పుడన్నా బాధ అనిపించిందా ఈ కామెంట్లు చూసినప్పుడు? ఇలాంటి కొన్ని కామెంట్స్ వచ్చినాయి, ఆ కామెంట్స్ చూసినప్పుడు కూడా మీకు బాధ కలిగిన సందర్భాలు ఎప్పుడైనా? మాక్సిమం నా కామెంట్స్ అయితే అన్ని పాజిటివ్ గానే వస్తాయి. కొంపదీసి కామెంట్ బాక్స్ ఆఫ్ చేస్తారా ఇట్లా? లేదు లేదు, ఆ, అన్ని పాజిటివ్ గానే వస్తాయి. నెగిటివ్ అయితే ఏం రాలేదు. కామెంట్స్ గురించి బాధపడిన రోజు అయితే లేదు ఉమ్. ఎప్పుడు బాధ అస్సలు. నిజం చెప్పాలని. ఆ, ఉమ్, అన్ని కామెంట్స్ బాగానే వస్తాయి. అంటే బాగున్నావు ఇలాంటివి వస్తాయి, కానీ ఉమ్. నెగిటివ్ గా ఎప్పుడు రాలే. ఓకే, మీకు గుర్తుండిపోయే కామెంట్? నాకు తెలుసు ఈ అమ్మాయిలు అంటే కామెంట్ చూస్తూ ఉంటారు, చెప్పలేను నేను. కామెంట్ అది అమ్మ మస్తు వచ్చిందంటే మిమ్మల్ని ఇక పొగిడితే కథం ఇక. ఆ? అవునా కదా? ఇంత ఇంత Yes. పారాగ్రాఫుల్లో కూడా పొగిడిన ఇన్బాక్స్ లో పెడతారు కదా, ఆ, అవి కూడా చాలా మెసేజ్లు ఉంటాయి. అవును. సో ఒక డౌట్ నాకు, అంటే నాకు కాదు ఇది, చాలా మంది వ్యూయర్స్ అడుగుమన్న డౌట్. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ నేను అడుగుతూ ఉన్నా, ఉమ్. పాపం అబ్బా మీకు వాళ్ళు ఇష్టపడి పెద్ద పెద్ద మెసేజ్లు పెడతారు మీకు. మీకు నార్మల్ గా టెక్స్ట్ పెడతారు, కానీ వాళ్ళు పట్టించుకోరు. ఎందుకు చెప్పు పాపం? ఎందుకంటే ఒకరు మనకు మెసేజ్ చేసిరంటే సో వాళ్ళు మన రీల్స్ చూస్తూ ఎందుకో వాళ్ళు సంథింగ్ ఏదో ఒక మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి మెసేజ్ చేస్తారు. సో చాలా మంది నన్ను ఈ మాట అడుగుమని చెప్పారు. ఏంటి అసలు అది? నిజంగా చెప్పు. చూస్తావా మెసేజెస్, రిక్వెస్ట్ అలా చూస్తా, చూస్తావా? సో మెసేజ్ కూడా చదువుతావు, చదువుతా. కానీ రిప్లై మాత్రం ఇవ్వవు. ఇయ్యను. ఎందుకు? నార్మల్ గానే, ఉమ్, అంటే ఎందుకు అని. ఉమ్. ఎప్పుడైనా వచ్చినాయి అట్లా అన్నోన్ మెసేజ్లు? చాలా వస్తాయి. నేను ఇలా ఓపెన్ చేసి చూస్తే 20+ మెసేజ్లు ఉంటాయి డేకి. డేకి? సో ఇప్పుడు ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఎన్ని ఉంటాయి? డిలీట్ చేసేస్తాను ఎప్పటికప్పుడు. పాపం అబ్బా, నీ ఫ్యాన్స్ వాళ్ళంతా అలా డిలీట్ చేస్తే వాళ్ళు ఏమనుకుంటారు? రేపు ఎంత ఫీల్ అవుతారు వాళ్ళు? అంటే చదివేసి కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి డిలీట్ చేసేస్తాను. చదువుతావు కదా, చదివి డిలీట్ చేస్తావు. ఓకే. సో ఎప్పుడు మీరు ఆ రీల్స్ లా మనం ఒక వీడియో పెడితే వ్యూయర్షిప్ రావడం చాలా కష్టం. అంటే చాలా మంది పెడుతూ ఉంటారు కూడా, రీచ్ అంత రాదు, అంతగా రీచ్ రాదు కాబట్టి. సో ఎప్పుడు రీల్స్ మీకు ఎక్కువ చేయబోతే అయితే మీకు ఫేమ్ తెచ్చిన రీల్ ఏదంటే ఏం చెప్తారు? ఫేమ్ తెచ్చిన రీల్ అయితే నేను యూనిఫామ్ మీద ఫస్ట్ టైం చేసా రీల్స్. యూనిఫామ్ మీద చేసినవి బాగా వైరల్ అయ్యాయి, కాలేజ్ లో చేసినవి. అప్పటి నుంచే ఫేమ్ అనేది స్టార్ట్ అయింది. డేకి 10,000 ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఒక్క డేలో 10,000 ఫాలోవర్స్, 5,000 అలా వచ్చేవారు. అప్పుడు 100కి దాటేసింది కాలేజ్ టైంలోనే. తర్వాత రీల్స్ కొంచెం తగ్గించేసాను చేయడం. ఓకే, ఎందుకు? నార్మల్ గానే కుదరక. అది ఇంకోటి కూడా డౌట్ ఉంది నాకు. మా అబ్బాయిలు ఎంత కష్టపడి రీల్స్ చేస్తారు, సో వాడు పొద్దుగా అన్నమే తినడు, ఎప్పుడు ఫోన్ పట్టుకొని రీల్స్ చేద్దామని చెప్పి చూస్తూ ఉంటాడు. అది ఎంత కష్టపడ్డా మాకు వ్యూవర్షిప్ రాదు, మాకు రీచ్ రాదు, ఏం రాదు. మరి ఆడవాళ్ళకి ఇట్లా కథం రీల్ పెట్టినప్పుడే వెళ్ళిపోతుంది. అది ఏంటి ఆ సీక్రెట్ ఏంటంటే ఏం చెప్తారు? మీరేం చెప్తారు మీ వర్షన్లో? సీక్రెట్ ఏముంది, జస్ట్ నార్మల్ గా చేస్తాం అంతే. అంటే నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన రీల్స్ కన్నా ఎక్స్పెక్ట్ చేయలేను బాగా వ్యూస్ వస్తాయి. అందుకే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. నార్మల్ గా చేసుకుంటూ వెళ్ళిపోతా. వ్యూస్ వస్తాయి, కొన్ని వ్యూస్ రావు. బాధపడ్డా వ్యూస్ రానప్పుడు? లేదు లేదు, నిజం చెప్పాలి. లేదు, నిజంగా బాధపడలే. ఓకే. సో అంటే మీరు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. సో ఇన్స్టాగ్రామ్ అంటే చాలా మంది వ్యూవర్షిప్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతూ ఉంటారు. ముఖ్యంగా మీ ఇన్ఫ్లుయెన్సర్స్ కి సంబంధించి అదొక గుడ్ యాప్. అంటే సంపాదన కోసం ఇన్స్టాగ్రామర్లు ఆ యాప్ ని చాలా అద్భుతంగా వాడతారు. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వాడినంత అద్భుతంగా ఇంకెవరు వాడలేరు ఆ యాప్ ని కదా. సో ఏంటి ప్రమోషన్స్ వస్తున్నాయి ఏమన్నా మీకు? వస్తాయి. ఎలాంటి ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నావు? అంటే యాప్స్ ప్రమోషన్ చేసేదాన్ని స్టార్టింగ్ లో, ఇప్పుడు చేయట్లేదు. అండ్ మూవీ ప్రమోషన్స్ వస్తాయి. మూవీ ప్రమోషన్ వస్తున్నాయి. నిజం చెప్పు, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత మీకు కొంచెం పాకెట్ మనీ పెరిగింది కదా, ఒప్పుకున్నావు? ఎలా తీసుకుంటారు అంటే ఇప్పుడు మొత్తం ఏదైనా మూవీ ప్రమోషన్ చేయాలన్నా, లేకపోతే సంథింగ్ ఏదైనా సరే ప్రమోషన్ చేయాలన్నా ఫస్ట్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళని అడుగుతారు.
ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో అడిగి వాళ్ళ రీచ్ పట్టే వీళ్ళు ప్రమోషన్స్ తీసుకుంటున్నారు. అవును. ఎలా ఉంటది మీ దాంట్లో ఒకవేళ కొలాబ్ చేయాలన్నా కూడా, లేకపోతే ప్రమోషన్స్ చేయాలన్నా కూడా, అంటే ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి సంబంధించి ఎలా ఉంటది అంటున్నా? ఇన్స్టాగ్రామ్ లోనే మెసేజ్ చేస్తారు, నేను చూసి రిప్లై ఇస్తాను. అంటే కష్టపడి మెసేజ్ చేస్తే రిప్లై అయ్యో అంటే ప్రమోషన్స్ ప్రమోషన్ అంటే రిప్లై ఇస్తారు. నిజంగా ఇది కూడా కరెక్ట్ చెప్పినావు ఈ మాట. ప్రమోషన్స్ అయితే ఇస్తా, నార్మల్ గా ఇవ్వడం ఎందుకు. సో నా వ్యూవర్స్ కూడా చెప్పాలనుకుంటున్నాను నేను. వ్యూవర్స్, మీరు ఎవరైనా అందమైన అమ్మాయిలకు మీరు మెసేజ్ చేయాలంటే మీకు ప్రమోషన్ ఇస్తా అని చెప్పి ఒక అలా కూడా వచ్చినాయి చాలా, కానీ నమ్మను. మరి ఎలా నమ్ముతారు? నాకు అంటే వాళ్ళ పేజ్ చెక్ చేసి చూసాక ఓకే ప్రమోషన్ అని చెప్పి అప్పుడు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తే, కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా అంటే తెలుస్తుంది నిజమా కాదా అని, సో అలా యాక్సెప్ట్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన వ్యూవర్స్ కి కూడా నువ్వే ఆన్సర్ ఇచ్చినావు వాళ్ళకి. సో మీరు అమ్మాయిలు రిప్లై చేయకుండా ఏం చేస్తారంటే, వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నా అని చెప్పి ఒక మెసేజ్ పెట్టు, వాళ్ళు ఆటోమేటిక్ అది కూడా ఆన్సర్ కూడా ఈ అమ్మాయి ఇచ్చింది, కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా అని చెప్పి. సో ఆటోమేటిక్ గా వాళ్ళు రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్, వాళ్ళకి ఒక మంచి వాల్యుబుల్ ఆన్సర్ అయితే చెప్పినావు. సో ఇంకోటి, ఎప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చారు? ఒక 2.5 months. ఓకే, 2.5 months కొత్తగా. మరి ఎటు పోయినా హైదరాబాద్కి వచ్చినాక? హైదరాబాద్కి వచ్చినాక ఎటు తిరిగినా అంటున్నా? ట్యాంక్ బండ్, ఇంకా చార్మినార్ పోయినావు రోజు, అంటే కుదిరినప్పుడల్లా వెళ్తాం. ఓకే, ఏది నచ్చింది హైదరాబాద్ లో బాగా? మా బిర్యానీ తిన్నావా? ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్. మా బిర్యానీ తిన్నావా? హైదరాబాద్ బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ స్పెషల్ గా ఉందా? అంటే హైదరాబాద్ లో చాలా సార్లు తిన్నాను బిర్యానీ. హైదరాబాద్ లో చాలా టైమ్స్ తిన్నాను బిర్యానీ, కానీ స్పెషల్ బిర్యానీ ఉందని తెలియదు. హైదరాబాద్ అంటేనే ఫేమస్. మా హైదరాబాద్ బిర్యానీ ఉంటది, దమ్ బిర్యానీకి మస్తు బిర్యానీలు ఉంటాయి, ఫుల్ ఫేమస్. ఫస్ట్ ఇప్పుడు పోయిన తర్వాత ఫస్ట్ రెస్టారెంట్ పోయి హైదరాబాద్ బిర్యానీ ఉందని చెప్పాడు, ఇస్తాడు, తిని నాకు రివ్యూ ఇవ్వాలి మరి తప్పకుండా. ఇస్తావా? సరే. ఓకే, ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం నీకు? నాకా బిర్యానీ, చికెన్ బిర్యానీ. బిర్యానీ అంటే ఇష్టము, కానీ హైదరాబాద్ బిర్యానీ తెలియదు. అంటే బిర్యానీలు చాలా తిన్నాను, కానీ హైదరాబాద్ బిర్యానీలో దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మొగల్ బిర్యానీ, ఇంకా చాలా ఉంటాయి. చెప్పు, ఇంకా పేర్లు చెప్తున్నా. ఫ్రాన్స్ బిర్యానీ, ఇంకా చాలా ఉన్నాయి, గుర్తు రావట్లేదు. అందులో మీకు ఇష్టమైన బిర్యానీ? ఫ్రాన్స్ బిర్యానీ. చికెన్ అన్నా ఇప్పటిదాకా? ఫ్రాన్స్ కూడా ఇష్టం. మటన్ తినను. ఎందుకు? అలవాట్లేదు. చికెన్ ఎక్కువ తింటాం అనమాట. ఇంకోటి, మీలాగా అందంగా ఉండాలంటే ఆ రహస్యం ఏంటి మెయింటైన్ చేస్తున్నారు? దానికి ఉన్న రహస్యం ఏంటి? రహస్యాలు ఏం లేవు. బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, క్రీములు పెట్టుకోవాలి, అలాంటివి ఏమన్నా చెప్తారేమో అని. అసలు నేను మొహానికి పౌడర్ కూడా రాయను. పౌడర్ కూడా మేకప్ పెయిన్. ఫిల్టర్ అయితే వాడుతాం. ఫిల్టర్ అయితే యూజ్ చేస్తాం రీల్స్ చేసేటప్పుడు. ఏమి రహస్యం ఏం లేదు, నార్మల్ గా నీలాగా నువ్వే ఉంటావు. అసలు ఏం లేదు. రీల్స్ చేసేటప్పుడు రెడీ అవుతావా? అప్పుడు నార్మల్ గా కాటుక, బొట్టు, లిప్స్టిక్ అంతే. జ్యువెలరీ. ఓకే, అప్పుడు కూడా ముఖానికి మేకప్ వేసుకో. ఓకే, మొత్తం జెన్యున్ ముఖం అనుకుంటది. ఓకే, ఇంట్లో వాళ్ళైతే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎప్పుడన్నా మీ లైఫ్ లో సో ఇలాంటి రోజు మళ్ళీ రావద్దు అంటే, ప్రతి ఒక్కరికి కొన్ని డేస్ ఉంటాయి, సో ఇలాంటి రోజు మళ్ళీ నా లైఫ్ లోకి రావద్దు అని చెప్పి, సో అలాంటి రోజులు ఏమన్నా మీ లైఫ్ లో? మరి అలాంటివి ఏం లేవు. అలాంటివి నిజంగానే లేవంట. ఓకే, సో ఏమంటారు మరి మీ బాయ్ ఫ్రెండ్? లేరు కదా. నిజం చెప్పాలి. నిజంగా అందరూ స్క్రీన్ ముంగడికి రాగానే బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని లేరని చెప్తున్నారు. నిజంగా ఈమెకి బాయ్ ఫ్రెండ్ ఉంటే మాత్రం బ్రో బ్రేకప్ చెప్పేసి, ఎందుకంటే ఉంటే ఉండని చెప్పాలి, కానీ నిజంగా ఇంట్లో చూస్తారు భయపడుతున్నావు కదా. లేదు. ఇప్పుడు నేను చూపిస్తాను బాయ్ ఫ్రెండ్ ఫోటో, చూపించండి. ఇద్దరు కలిసి ఉన్న ఫోటో నేను చూపిస్తాను. సో తనే నాకు చెప్పిండు, నువ్వు తన గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి కూడా తనే చెప్పిండు. ఈరోజు ఇంటర్వ్యూ కూడా తనే సజెస్ట్ చేసిండు అని. సరే చూపించండి. నిజంగా చూపిస్తాను నేను. మరి చూపించండి. చూపియాలా? మరి నువ్వు ఫీల్ కావద్దు. మరి నిజంగా ఫోటో అయితే చూపిస్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా, నిజంగా చెప్పు, నువ్వు వద్దంటే నేను చూపించండి. ఇష్టం, నేను చూపిస్తున్నా.
లాస్ట్ అడుగుతున్నాను నేను, ఇదైతే మీరు ఫైనల్ ఎన్నిసార్లు అడిగినా నేను అదే చెప్తా. ఆల్రెడీ ఫోటో పెట్టినా, నీ ఇష్టం. లోడ్ అవుతుందా? లోడ్ ఏం కాదు కానీ నీ ఇష్టం. చూపించిన తర్వాత నేను డిలీట్ చేయకుండా చేయ వద్దులే మళ్ళీ, ఎందుకంటే నిన్ను బ్లేమ్ చేసేది నాకు ఎందుకులే. ఉంది నిజంగా నా దగ్గర ఉంది కానీ చూపియా, ఎందుకంటే మళ్ళా నిన్ను బ్లేమ్ చేసిన వ్యక్తులు అయితే మీ ఇద్దరు రిలేషన్ ని అంటారు కదా, పచ్చని కాపురంలో నిప్పులు పోసినాం అంటారు కదా, సో అట్లా అయిపోతుంది మళ్ళీ నా పరిస్థితి. ఏం కాదు రండి, పర్లేదు చూపించండి, ఆడియన్స్ కూడా చూస్తారు. ఏం కదా చూస్తే, ఉంటే కదా ప్రాబ్లం, లేకపోతే ఏముంది. అవునా? వ్యూస్ నిజంగా చెప్తున్నా, తనకైతే బాయ్ ఫ్రెండ్ లేడు, జస్ట్ మజాక్ చేసిన నేను. నిజంగా భయపడుతుంది అనుకున్నా కానీ అస్సలు భయపడతలేడు. సో నేను ట్రై చేసుకోవచ్చా మరి? లేదు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు కావాలంటే ఏం చెప్తావు? ఉంటది అది కూడా లేవండి అని చెప్పి చెప్పకు, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అయితే అరే మస్తు ఉంటది అని అనిపిస్తుంటది కదా. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి? కేరింగ్ గా చూసుకోవాలి, నాకు ఓకే అది. అండర్స్టాండింగ్ ఉండాలి, అది కూడా నాకుంది. చెప్పింది అర్థం చేసుకోవాలి ప్రతిదీ, అప్పుడప్పుడు నన్ను ఎంకరేజ్ చేయాలి. చేస్తా. ఇంకా అంతే. మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అది నేను చూసుకుంటే ఎట్లా, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటా, అది కూడా ఓకే. అంతే, నా ఫ్యామిలీని మంచిగా చూసుకుంటా. చూసుకోండి, మీరు మీ ఫ్యామిలీని చూసుకోండి, నేను నా ఫ్యామిలీని చూసుకుంటా. నా ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ కాదా? కాదు. కాదు. కాదా? సరే, నువ్వు చెప్పిన క్వాలిటీస్ అన్ని నా దాంట్లో ఉన్నాయి, అర్థమైందా? సో ఇది ఇంకా స్పెషల్ గా క్వాలిటీస్ అయితే ఏం లేవు కదా. అంటే అందంగా ఉండాలి. అందంగా ఉండాలి ఆబ్వియస్లీ, నెక్స్ట్ లెవెల్ ఉంటా నేను. స్పెట్స్ ఉండాలి. అలా ఏం లేదు, తీసేస్తా. ఇంకా అలా ఏం లేదు, అందంగా ఉండాలి అంతే. అంతే. నాకన్నా అందంగా ఉండాలి, నాలా ఉంటే సరిపోతా. మీకన్నా అందంగా ఉండాలి. అంటే బాలే, నేనైతే బానే ఉన్నారంటే ఇంకా మీకన్నా అందంగా. థ్యాంక్ యూ సో మచ్. బాగానే ఉన్నారని చెప్పి చెప్పింది. ఇలాంటి క్వాలిటీస్ కానీ ఇంకెక్కువ వద్దంటూ. ఓకే, సో ఇప్పుడు నిజం చెప్పి ఇంకో క్వశ్చన్ అడుగుతా. ఎంతమంది ప్రపోజ్ చేశావు? వామ్మో, ఇదైతే చెప్పలేను, చాలా మంది చేశారు. అంటే ఒక 100+ ఉంటారా? ఒక 100 బిలోనే, 100+ ఏమున్నారు. అంటే 100+ 100 తక్కువనే ఉంటారు కదా, అందులో గుర్తుండిపోయే ప్రపోజ్. వామ్మో, లెక్కలేని ప్రపోజల్ ఉన్నాయి కానీ అందులో ఉంటది కదా, లైక్ కొంతమంది డిఫరెంట్ గా ప్రపోజ్ చేస్తారు, నాలా ఉంటారు కొంతమంది డిఫరెంట్ గా ప్రపోజ్ చేసే వ్యక్తులు. అలా ఏదైనా గుర్తుండిపోయే ప్రపోజ్ ఉందా? గుర్తుండిపోయే అంటే మరీ అంత ఏం గుర్తు పెట్టుకోలేదు, కానీ చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. చేసే వాళ్ళు అందరూ లైట్ అంటాం, అంత ఇంప్రెస్ ఎవరు చేయలే అంటాం. చేశారు కానీ గుర్తులేదు. ప్రపోజ్ చేశారు అంటున్నావు కానీ గుర్తులేదు అంటున్నావు. అంటే ఎవరు డిఫరెంట్ గా, అంటే కొంతమంది ఫోన్ పేలో కూడా ప్రపోజ్ చేస్తారు, అంటే ఈ డేస్ లో మనం చూస్తున్నాం కదా, అలాంటి ఏదన్నా మీ లైఫ్ లో? లేదు, నా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు. 10th క్లాస్ ఇంట్రెస్టింగ్ ఉంటాయి, చెప్పు. 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగినప్పుడు అయితే ఒక అబ్బాయి లెటర్ రాసుకుని, అంటే లాస్ట్ డే అన్నమాట, తను ఇంకా వెళ్ళిపోతాడు అని. మా స్కూల్లోనే పబ్లిక్ ఎగ్జామ్స్ అన్నమాట. అయితే వాళ్ళు వేరే ఊరి నుంచి వస్తారు, అయితే లెటర్ రాసి ఫ్లవర్ ఇచ్చి మా ఫ్రెండ్ కి ఇచ్చి ఇమ్మన్నాడు అనమాట. అది పాపం తెలుసా, నిజంగా కామన్ అది కదా. అంటే ప్రపోజ్ చేసి డైరెక్ట్ పడిగాడు, ఎందుకంటే స్కూల్లో భయం అవుతుంది. అలా పోయి మీ ఇంటికి పోయి మీ ఇంట్లో చెప్పినాం అనుకో, పరిస్థితి ఆగముంటది మళ్ళీ మాది. సో నిజంగా చెప్తున్నా, నాకు కూడా సిమిలర్గా జరిగింది. ఫైనల్ ఎగ్జామ్ అనుకుంటా. సో ఆ పిల్ల కూడా ప్రపోజ్ నాకు డైరెక్ట్ చేయలే, వేరే వాళ్ళని చేయించింది. మళ్ళీ తిరిగి పిల్లతో మాట్లాడదాం అంటే లేదు, నెంబర్ ఇయ్యాలి. ఆ పిల్ల ఇస్తే మాట్లాడుతాను, ఏదో ఒకటి చెప్తాను, నెంబర్ ఇయ్యాలి అట్లా. సో 10th క్లాస్ లవ్ స్టోరీ అనమాట నేను. నాది కాదు, అంటే ప్రపోజల్ వచ్చింది. ఓకే, నాది లవ్ స్టోరీ. 10th క్లాస్ గురించి మాట్లాడినావు కాబట్టి స్కూల్లో గుర్తుండిపోయే మెమరీస్ ఏదైనా ఉన్నాయా? అమ్మో, చాలా ఉన్నాయి. ఇష్టమైన మెమరీ స్కూల్ లైఫ్ లో? స్కూల్ లైఫ్ లో ఇష్టమైన మెమరీస్ అంటే August 15 కి, రిపబ్లిక్ డే కి డాన్స్లు అవన్నీ ప్రాక్టీస్ చేసి బాగా పర్ఫార్మెన్స్ చేసేవాళ్ళం. స్కూల్లో బంక్ కొట్టినావు ఎప్పుడైనా? స్కూల్లో బంక్ కొట్టినావు ఎప్పుడైనా? చాలా సార్లు. స్కూల్లో? వామ్మో, ఎటు పోయి స్కూల్లో కొట్టి? స్కూల్లో బంక్ కొట్టి ఎటు పోలే, స్కూల్లోనే వేరే వేరే క్లాసుల్లో అలా వెళ్ళి. ఏ క్లాస్ ఉన్నప్పుడు చేసినావు ఇట్లా? 9th 10th.
ఏ క్లాస్ లో పోయి కూర్చున్నావు? క్లాస్ లో అంటే ఖాళీ రూమ్ ఒకటి ఉంటది, అక్కడికి వెళ్ళిపోయి కూర్చునే వాళ్ళు. క్లాస్ బంక్ కొట్టేటోళ్ళు. 10th లో ఎన్ని వచ్చినా నీకు మార్కులు? 9.0. 9.0. అదేంది, వాడు కూడా కరెక్షన్ చేసేటోడు కూడా నీ పేరుకే వేసినట్టున్నాడు. అంటే స్కూల్ లైఫ్ అంటే అవి మళ్ళీ రావు. ఎందుకు అడుగుతున్నాయి క్వశ్చన్ అంటే, సో మీరు మాక్సిమం స్కూల్ లైఫ్ అయిపోయి కూడా 5 years దాకా అవుతుంది. సో ఆ రోజులు మళ్ళీ రావు మనకి అంటారు కదా, సినిమా మన వచ్చింది, ఆ రోజులు మళ్ళీ రావని. సో ఆ డేస్ మళ్ళీ మన లైఫ్ లో రావు. అప్పుడు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ కానీ అవన్నీ నెక్స్ట్ లెవెల్ మూమెంట్స్ అవి. సో నీకు ఇష్టమైన టీచర్ ఎవరంటే ఏం చెప్తావు? నీ ఇంటర్వ్యూ చూస్తే మీ టీచర్ ఖుషి అవుతుంది ఇప్పుడు, ఇంకా మా స్టూడెంట్ ఇంకా నన్ను గుర్తు పెట్టుకుందరా బాబు అని చెప్పి. ఇష్టమైన టీచర్స్ అంటే చాలా మంది ఉన్నారు. ఒకరు చెప్తే ఒకరు ఫీల్ తెలుగు టీచర్ పేరు ఉమా టీచర్. ఉమా ఇంతసేపు చెప్తుంది పేరు చెప్పమంటే. ఉమా టీచర్ 5 years అయింది కదా, ఇంత టైం పడుతుంది అని చెప్పి. హెచ్ఎం సార్ కూడా ఇష్టం. హెచ్ఎం సార్ ఫుల్ సపోర్ట్, అందుకే ఇష్టం. దెబ్బలు తిన్నావా స్కూల్ ఎప్పుడైనా? తిన్నా, అంటే ఎప్పుడో 6th లో తిన్నా. 7th, 6th కాదు 7th లో. మళ్ళీ నార్మల్ టైంలో లేదు. అప్పటి నుంచి మంచిగా. ఇంకోటి, నువ్వు పాటలు బాగా పాడతావు అని చెప్పి నీ ఫ్రెండ్స్ నాకు చెప్పారు. నీ ఫ్రెండ్స్ అంతా నాకు చాలా క్లోజ్ అమ్మా, నాకు తెలియదు అది తెలుసా. నాకు చెప్పారు ఆ నేహ పాటలు నెక్స్ట్ లెవెల్ పాడుతుంది అని చెప్పి. ఒకసారి మన వ్యూవర్స్ కోసం అలాగే నీ ఫాలోవర్స్ కోసం, నీ ఇష్టం ముందు చెప్తున్నా, నువ్వు పాట పాడకపోయినావు అనుకో, నీ ఫాలోవర్స్ ఒక్కొక్కరు అన్ఫాలో కొడతారు. మరి నీ ఇష్టం, పాడు. ఏ సాంగ్ పాడమంటారు? నీ ఇష్టం. పాడిన తర్వాత ఎవరి కోసమో నేను చెప్తా, అది అట్లుంటది మనతో. పాడు. ఏమన్నావు ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో పాటాడే భాషే వేరు, చిన్ని చిన్ని ఆశే సిరివెన్నెల్లో నా పూసే, గుండెల్లోని ఊసే ఒక భాషే చేసే, గుచ్చే చూపుల్లోన అరవిచ్చే నవ్వుల్లోన, నచ్చే వేళల్లోన మరుమల్లెల వాన, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. ఎప్పుడు నిజం చెప్పు, ఎవరి కోసం పాడినవి పాట? నువ్వు పాట పాడుతుంటే అది ఏదో ఊహించుకొని పాడుతున్నావు, ఏదో ఫీల్ అయ్యకుండా అంత మంచి సాంగ్ పాడుతున్నావు అంటే ఇప్పుడు చెప్పు, ఎవరి కోసం పాడినావు? లేదు, నాకు ఈ సాంగ్ ఇష్టం బాగా. అంటే నిజంగా చెప్పు, బాయ్ ఫ్రెండ్ లేడని చెప్పి చెప్పు. ఇలాంటి సాంగ్స్ వింటుంటే అరే మనకు ఒకటి ఉంటే బాగుండు నిజంగా అనిపించింది. నాకు యాక్చువల్లీ సాడ్ సాంగ్స్ ఎక్కువ ఇష్టం, లవ్ సాంగ్స్ కన్నా. ఎందుకు, బ్రేకప్ అయిందా? లేదు, అంటే ఇష్టం, బాగుంటాయి లిరిక్స్ అవన్నీ. అంటే ఇప్పుడు నేను అది చెప్పినా కదా, అరే నాకు కూడా ఉంటే బాగుండు, మంచిగా బయట తీసుకోపోతాడు తిప్పుతాడు అంత ఉంటాయి కదా, ఇట్లా ఇలాంటి సాంగ్స్ విన్నప్పుడు కూడా అట్లా ఎప్పుడు అనిపించలేదా? సిగ్గుపడుతున్నాం అంటే నాకు తెలుసు, ఇంటర్ ఆంటీ జనరేషన్ లో కామెంట్ ఇంటర్ చూస్తారని చెప్పి భయపడుతున్నావు, నాకు అర్థమైంది. ఎప్పుడు అనిపించలేదు. ఓకే, సో బిగ్ బాస్ చూస్తున్నావా? ఇష్టమా? చూస్తా, నాకు కూడా ఇష్టం. అంటే నేను వెళ్ళాలని, కాంపిటీషన్ నాకు కూడా వెళ్ళాలని ఇష్టం. ఓకే, పోయి ఏం చేస్తావు బిగ్ బాస్? అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది ఏం చేస్తాం. చూస్తున్నావు కదా నువ్వు? ఆడతాం గేమ్స్ ఆడతాం, కాంపిటీషన్ ఇస్తా, గట్టి కాంపిటీషన్ ఇస్తా నేను వెళ్తే కనుక. గట్టిగా ఇస్తావు. ఓకే సరే, నేను ఎందుకు తీసుకోవాలి బిగ్ బాస్ అంటే ఏం చెప్తావు? ఏముంది, ఎలాగో యాక్టింగ్ సైడ్ ట్రై చేస్తున్నాను కదా, మేబీ ఛాన్స్ రావచ్చేమో అని చిన్న ఆశ. సో అంతా సెట్ అయిపోతుంది అనమాట, యాక్టింగ్ వస్తుంది మెల్లమెల్ల బిగ్ బాస్ అట్లా ప్లాన్ చేసుకోమన్నమాట లైఫ్ ని. ఓకే, చూస్తున్నావా సీజన్ 8 మరి? చూస్తున్నా. ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. నిజం చెప్పు, ఈ సీజన్ బోరింగ్ అని చెప్పి కొంతమంది అంటున్నారు, మీకు బోరింగ్ అనిపిస్తుంది? ఇక్కడ ఎట్లా ఉంది? కొంచెం బోరింగ్ గానే ఉంది. కొంచెం బోరింగ్ గానే ఉంది. ఎవరు కంటెస్టెంట్ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరంటే ఏం చెప్తారు? ఇష్టమైన కంటెస్టెంట్స్ అంటే చాలా మంది ఉన్నారు. ఆదిత్యం గారు గాని, నిఖిల్ గాని, ఇంకా విష్ణుప్రియ, సీత,
అంటే బాగా మాట్లాడుతున్నారు. ఇష్టమైన వ్యక్తి ఒకరి పేరే చెప్పాలి, అంటే- అందరినీ కవర్ చేస్తున్నాను. అంటే ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో. నేను సపోర్ట్ చేసేది అయితే ఆదిత్య ఓం గారిని. ఓకే, అది పాయింట్. ఆదిత్య ఓంని సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకు ఇంతమంది కంటెస్టెంట్స్ ఉండగా కేవలం ఆదిత్య ఓంకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు? అంటే ఆయన నాకు తెలుసు అనమాట. ఆయన హెల్పింగ్ నేచర్ కానీ చాలా చాలా మందికి హెల్ప్ చేశారు అన్నమాట. ఓకే, నాకు తెలుసు ఆయన గురించి అందుకు. ఇంకా చాలా మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. సో ది బెస్ట్ కంటెస్టెంట్ అంటే ఆదిత్య ఓం కాకుండా ఇంకెవరి పేరు చెప్తావు నువ్వు అందులో? నిఖిల్. నిఖిల్ పేరు చెప్తావు. ఎందుకు నిఖిల్ పేరు ఎందుకు చెప్తావు? అంటే అందరితో బాగుంటున్నాడు, అందరి కోసం ఆలోచిస్తున్నాడు, ఓకే, గేమ్ కూడా బాగా ఆడుతున్నాడు. సో ది వరస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఎవరి పేరు చెప్తావు? దేవరెస్ట్ దేవరెస్ట్ అని ఎవరు లేరు అనుకుంటా. అంటే ఎందుకు ఏమంటే- అంటే ఎందుకు ఇరిటేటింగ్ వస్తుంది ఆమె చూస్తూ ఉంటే? అబ్బాయి గాని అమ్మాయి గాని ఎల్స్ సంథింగ్ ఎల్స్ ఎవరైనా సరే అంతగా ఎవరు లేరు. హౌస్ లో ఉన్న వాళ్ళ నుంచి ఎలిమినేట్ కావాలంటే ఇప్పుడు ఉన్న హౌస్ కంటెస్టెంట్స్ లో ఎవరి పేరు చెప్తారు? వాము అసలు అంటే ఎవరే మనసులో ఏమనిపించిందో చెప్పేసి ఎవరేమనుకోరు. ఎవరే లేరు. సెల్ఫ్ డ్రైవ్, కవర్ డ్రైవ్, కవర్ కవర్ డ్రైవ్ ఏం కాదు, వీళ్ళు ఎలిమినేట్ అయిపోవాలని అయితే ఏం అనుకోవట్లేదు. ఆడియన్స్ డిసిజన్ అది. ఓకే, అంటే ఇప్పుడు నేను హౌస్ చూస్తా, సో ఒక పర్సన్ నాకు నచ్చడు వాడు వెళ్ళిపోవాలని చెప్పి నేను కోరుకుంటా. సో అట్లా నీకు మరీ ఎవరు అంత కోరుకుంటావు? నచ్చిన పర్సన్స్ ఎవరు లేరు. జస్ట్ చూడడం ఓకే వెళ్ళిదా అనుకోవడం అంతే. అంతే, వెళ్ళిపోవాలి వీళ్ళు అసలు ఉండకూడదా అన్న వాళ్ళు ఎవరు లేరు. ఓకే. మరి ఓటింగ్ వేస్తున్నావు? మరి వేస్తున్నావు. ఓకే, అంటే ఇంత ముందు సీజన్ 7 లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరంటే ఏం చెప్తావు? సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, ఇంకా ఉన్నారు కదా శుభశ్రీ, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. అందరు ఇష్టమే, కొంతమంది. సో మరి ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ రికార్డ్ అయి ఉన్నాయి. ఇన్ కేసు నువ్వు పోయినప్పుడు హౌస్ కి పోయినప్పుడు మరి వాళ్ళ ఫ్యాన్స్ నెగిటివ్ అయితే నాకైతే సంబంధం లేదు. సరే, ఓకేనా? గట్టిగా ఆడతా అంటావు? ఫుల్ గా అంటే వెరీ గుడ్. అయితే ఇంకోటి ఇన్స్టాగ్రామ్, మీరు డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ ఐడి క్రియేట్ చేసుకున్నా అని చెప్పినారు. ఎలా తెలిసింది మీకు ఇన్స్టాగ్రామ్ అని ఒక యాప్ ఉంటుంది, అందులో రీల్స్ చేయొచ్చు అని చెప్పి ఎవరైనా మోటివేట్ చేసి క్రియేట్ చేశారా, లేకపోతే ఏంటి అసలు ఇన్స్టాగ్రామ్? నాకు అసలు ఇన్స్టాగ్రామ్ అంటే టిక్ టాక్ చేసేదాన్ని. టిక్ టాక్ అమ్మ ఫోన్ లో చేసేదాన్ని, నాకు అప్పుడు ఫోన్ లేదు. 10th అయిన తర్వాత హాలిడేస్ కి టిక్ టాక్ స్టార్ట్ చేసా. నేను స్టార్ట్ చేసి 1K ఫాలోవర్స్ వచ్చిన తర్వాత టిక్ టాక్ బ్యాన్ అయిపోయింది. బ్యాన్ అయిపోయిందని సర్లే 1K వచ్చాక బ్యాన్ అయిపోయింది, లైట్ తీసుకున్నాను. తర్వాత ఒక ఫ్రెండ్ ఉండే, ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ గురించి చెప్పి తనే అమ్మ ఫోన్, అది కూడా అమ్మ ఫోన్ లో ఎక్కిచ్చింది. నార్మల్ గా పోస్టులు పెట్టేదాన్ని, చిన్నగా రీల్స్ చేసి పెట్టేదాన్ని. తర్వాత డిగ్రీకి వచ్చిన తర్వాత అమ్మ ఫోన్ కొన్నది నాకు ఓన్ గా. ఫోన్ కొంటే ఫోన్ కొన్న నెక్స్ట్ డే కాలేజ్ కి ఫోన్ తీసుకెళ్తే నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు అన్నమాట. వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళే నా ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాల్ చేసి ఐడి కూడా ఐడి కూడా ఇలా పెడితే బాగుంటుంది అలా పెడితే బాగుంటుంది అని డిస్కస్ చేసుకుని ఇట్స్ మీ నేహా 777 అని పెట్టుకున్నాం. ఓకే, నలుగురు కలిసి ఇంత మంచి పేరు పెట్టారు. 77 టాలెంటెడ్ పర్సన్, ఇంకా 3 ఎవరు, ఇంతమంది కలిసి అంత డిస్కస్ చేసి 77 అని చెప్పి పెట్టినారు. అదే ఇప్పటి వరకు అసలు ఇంకా చేంజ్ చేయలేదు. ఓకే, సో అంటే డిఫికల్టీ క్వశ్చన్ అనమాట ఇది. సో మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా మీ నాన్న ఎక్కువ ఇష్టమా అంటే ఏం చెప్తావు? నాకు ఇద్దరు ఇష్టమే, కాకపోతే డాడీ మీద ప్రేమ చూపించలేను, అమ్మ మీద ఎక్కువ చూపిస్తా. కానీ ఇద్దరు సరదాగా గొడవ పడినప్పుడు అయితే నాన్న సపోర్ట్ చేసి మాట్లాడతా. ఎందుకు నాన్న మీద ఎందుకు చూపియో అంటే డాడీ కొంచెం సీరియస్ గా ఉంటారు. స్ట్రిక్ట్ అని ఏం కాదు, సరదాగా కూడా ఉంటారు. ఓకే, వాళ్ళతో ఒక మంచి మెమరీ షేర్ చేసుకోవాలంటే లైక్ మీకు తెలుగు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక మంచి మెమరీ అంటే మనం చిన్న ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం వేరేగా చూస్తారు మనని, ఎదుగుతున్న సందర్భాలలో కూడా కొంచెం డిఫరెన్స్ అంటూ ఉంటది. చిన్న ఉన్నప్పుడు వాళ్ళ కేరింగ్ అవి, సో ఇప్పటికీ వాళ్ళ కేరింగ్ అని ఉంటాయి కానీ కొంచెం తేడా ఉంటది. ఏదైనా మెమరీ గుర్తుకొచ్చిందా? లైక్ ట్రిప్స్కి వెళ్ళినప్పుడు కానీ
అవుట్డోర్ వెళ్ళినప్పుడు కానీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసినప్పుడు కానీ? మాకు ఎవ్రీడే హ్యాపీగానే ఉంటది, మరీ అంత మూమెంట్ అంటే ఏం లేదు, రోజు హ్యాపీ మూమెంటే. ప్రతిరోజు హ్యాపీ మూమెంట్. అంటే కొంచెం అమ్మాయిలు అంటే సో డాటర్ అంటే నాన్నకి ఎక్కువ ఇష్టం ఉంటుంది, వాళ్ళతో కొంచెం అంటే అమ్మాయిలు కదా సో అమ్మతో కన్నా నాన్నతో ఎక్కువ బాండింగ్ ఉంటుంది వాళ్ళకి అని చెప్పింటుంటాం. అలా నాన్నతో ఏమన్నా అంటే బాగా చిన్నప్పుడు అన్నమాట, మా డాడీ నిధులు అసలు ఉండేదాన్ని కాదు. అయితే మా డాడీ ఎక్కడికి వెళ్ళినా నేను వస్తా అని తోకలాగా వెళ్ళిపోయేదాన్ని. అలాగా మా డాడీతోనే ఉండేదాన్ని. మా డాడీ ఎక్కడికి వెళ్ళినా నేను వస్తానని ఫుల్గా ఇబ్బంది పెట్టేదాన్ని, తీసుకెళ్ళేవారు అలాగే. సరే, అంత మంచి ఫ్యామిలీ, అంత హ్యాపీగా ఉండే అని చెప్పి చెప్తున్నావు. 2.5 months అవుతుంది ఇక్కడ హైదరాబాద్కి వచ్చి. ఎలా ఉన్నావు మరి? మిస్ అయితే 2 days వెళ్ళొచ్చాను, 2 times వెళ్ళొచ్చా. 2 months లా 2 times పోయి వచ్చినావు అంటే ఎంతన్నా వాళ్ళకి కొంచెం దూరంగా ఉంటున్నావు కాబట్టి. సో ఎలా ఉంది ఇప్పుడు అంటూ వాళ్ళని? మిస్ అవుతా. డైలీ ఎన్ని టైమ్స్ ఫోన్ చేస్తావు? ఇన్కమింగ్ అవుట్ గోయింగ్? అమ్మ ఎక్కువ చేస్తుంది, నేను ఏం చేయను. అంటే ఎప్పుడో ఒక్కసారి చేస్తా, అమ్మే రోజు చేస్తుంది, డాడీకి అప్పుడప్పుడు చేస్తా. ఓకే. సో అంటే ఇంట్లో విషయంలో మేబీ ఇది మాత్రం పక్కన ఆన్సర్ చేయాలి. వాళ్ళకి ఏదన్నా అబద్ధం చెప్పినా అని చెప్పి ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా? అంటే ఏ సందర్భం అన కానీ సో వాళ్ళకి నేను అబద్ధం చెప్పినా అని చెప్పి మీరు ఎప్పుడైనా రిగ్రెట్ గా ఫీల్ అయ్యారా? రిగ్రెట్ గా ఫీల్ అయినా అయితే ఏం లేవు, కానీ అబద్ధాలు చిన్న అబద్ధాలు చాలా చెప్పాను. సరే, ఏదన్నా ఒక వాళ్ళకి తెలియని నిజం ఇప్పుడు చెప్పాలంటే ఏం చెప్తున్నాను? అంటే ఈ విషయం నేను వాళ్ళ దగ్గర దాచిపెట్టిన, వాళ్ళకి చెప్పలేను నేను, లైక్ ఏదన్నా ఫన్నీ థింగ్స్ అయినా పర్లేదు. లైక్ మేమంటే మా ఇంట్లో పాకెట్లోకి వెళ్ళి పైసలు కొట్టేస్తాం అప్పుడప్పుడు, అలాంటివి ఏం లేవు. నేను ప్రతిదీ షేర్ చేసుకుంటా వాళ్ళతో, చెప్పేస్తా అన్ని. అంటే చిన్నవే అబద్ధాలు, అవి ఏం గుర్తులేవు, కానీ ప్రతిదీ నాకు ఎంతమంది ప్రపోజ్ చేశారు, ఎంతమంది లెటర్స్ ఇచ్చారు, అవన్నీ నేను మా అమ్మకి చెప్పేస్తా. అమ్మాయిలు ఎక్కువ అబద్ధాలు ఆడతారు, ఆడతారా? అంటే కంపేరివ్ టు అబ్బాయిల కన్నా ఎక్కువ అమ్మాయిలు అబద్ధాలు ఆడతారు అని చెప్పి? అలా ఏం లేదు, పర్సన్ బట్టి అది, పర్సన్ బట్టి. ఓకే. సో ఇప్పటిదాకా నువ్వు ఎలాంటి రిలేషన్ లేవు కాబట్టి సో వాట్ ఈస్ లవ్ అంటే మీరు ఏం చెప్తారు? మీ ఒపీనియన్ లవ్ పైన మీకున్న ఒపీనియన్? అండర్స్టాండింగ్. ఉండాలా ఉండకూడదు? ఉండాలి, అది మెయిన్. అంటే ఈ ఏజ్ లో ఉన్నావు కాబట్టి మేబీ నీ ఫ్రెండ్స్ నేను చూసే ఉంటావు, వాళ్ళ రిలేషన్ లో ఉన్నా కానీ ఇలాంటి సందర్భాలు చూసే ఉంటావు. దాన్ని బట్టి నీకేం అర్థమైంది అంటే చిన్న వాటికి ఈ మధ్యలో చిన్న వాటికి దూరం అవుతున్నారు, వాళ్ళ మధ్యలో అండర్స్టాండింగ్ లేక వాళ్ళు విడిపోయే సందర్భాలు మనం బాగా చూస్తున్నాం కదా. సో అలాంటివి చూసినప్పుడు నీకేమో అనిపిస్తూ ఉంటుంది? ఎందుకురా ఈ లవ్ అనిపిస్తుందా? అందుకే నిమ్మలంగా ఉన్నా అంటావు. మరి బయటికి వెళ్ళాలంటే ఎట్లా? ఫ్రెండ్స్ ఉన్నారా ఫ్రెండ్స్? సో అందులో ది బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఎవరి పేరు చెప్తావు? బోత్ గర్ల్స్ లో అయితే ఉదయ, ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, లక్ష్మి, ఉదయ. లేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి పేరు. లక్ష్మి, ఉదయ, సునీత. ఓకే, ముగ్గురు ఫ్రెండ్స్. వాళ్ళు వీళ్ళు డిఫరెంట్ కదా? ఇన్స్టాగ్రామ్ ముగ్గురు ఫ్రెండ్స్, ఈ ఫ్రెండ్స్ వాళ్ళే వీళ్ళు. ఓహో, అప్పటి నుంచి ఇంకా కలిసే ఉంటున్నారు మీరు అన్నమాట? కలిసిలేము, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా నాకు. ఓహో, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళే అంటున్నావా? ఓకే. సో మీ ఫాలోవర్స్ కి, అంతమంది మీకు ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి సో మీ ఫాలోవర్స్ కి చివరిగా చెప్పాలంటే వాళ్ళకి ఏం చెప్తావు? థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తా. ఎందుకంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత రీచ్ వస్తుంది, అంతమంది ఫాలోవర్స్ వస్తారు అని. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ ఎక్స్పెక్ట్ చేయలేని రిజల్ట్ ఇచ్చారు. వాళ్ళకైతే నేను ప్రామిస్ చేస్తా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తా అని. చివరిగా మీ డ్రీమ్ ఏంటంటే? నా డ్రీమ్ అంటే నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ట్రై చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ కొట్టి మా ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఓకే, గవర్నమెంట్ జాబ్ కొట్టి ఫ్యామిలీ మంచిగా చూసుకోవాలి. ఎందుకు గవర్నమెంట్? నిజంగా నాకు డౌట్ ఇది. సో మన ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు ఉంటే ఆ జాబ్ మనకు కొట్టా అంటే గవర్నమెంట్ ఎందుకు గవర్నమెంట్ జాబ్ కొట్టాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నావు? అంటే లైక్ నాన్న ఏదన్నా చెప్పడమా, లేకుంటే నీకున్న ఇంట్రెస్ట్ అది? అలా అని కాదు, గవర్నమెంట్ జాబ్ అయితే ఒక మంచి నేమ్ ఉంటది ఆ గవర్నమెంట్ జాబ్ అని. అమ్మా
పేరు కోసమే. ప్రైవేట్ జాబ్స్ అయితే ఉంటాయో పోతాయో తెలియదు, గవర్నమెంట్ జాబ్ అయితే పర్మనెంట్. ఓకే, సాఫ్ట్వేర్ జాబ్ ఎలానో గవర్నమెంట్ జాబ్ అలా చెప్పుకోవడానికి ఏం చేస్తున్నా అంటే సాఫ్ట్వేర్. గవర్నమెంట్ జాబ్ అయితే ఎక్కువ పర్మనెంట్ గా ఉంటది కాబట్టి గవర్నమెంట్ జాబ్. ఓకే, గవర్నమెంట్ జాబ్ అంటే ఇష్టం అంటున్నాం. సో మీ ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఎందుకంటే దే గివ్ యూ లైఫ్, వాళ్ళు లేని మనం లేము. సో వాళ్ళు ఎంతో సపోర్ట్ చేస్తే, వాళ్ళు ఎంత కష్టాలు పడని ఏమున్నా లేకపోయినా వాళ్ళని అయితే స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు. సో మీ నాన్నకి కానీ మీ మదర్ కానీ లేకపోతే ఇప్పటి వరకు నీకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చెప్పాలంటే ఏం చెప్తావు వాళ్ళకు? చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు. నిజంగా చాలా సపోర్ట్ చేశారు మా ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళ దగ్గర నుంచి అంత లవ్ కానీ సపోర్ట్ కానీ. తిడతారేమో అనుకున్నా ఫస్ట్, కానీ తిట్టలే, సపోర్ట్ చేశారు. ఓకే, సో సపోర్ట్ చేసిన అందరికి వాళ్ళకి నా లవ్ ఎప్పుడూ ఉంటది. అక్కడ లవ్ లేకపోయినా ఇలా మీద లవ్ ఉంటది అంటే ఎక్కడ అంటే లైఫ్ లో మీ లైఫ్ లో లవ్ లేకపోయినా సో పేరెంట్స్ మీద కానీ లేకపోతే నీకు సపోర్ట్ చేసే వాళ్ళ పైన ఉండొచ్చు మేబీ ఫ్యూచర్ లవ్. ఇన్ కేస్ ఫ్యూచర్ లో అంటున్నావు? ఫ్యూచర్ లో. ఓకే, లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టమా? లవ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. ఓకే, కన్ఫర్మ్ చేసుకోరు ఇక. చెప్పు. క్వాలిటీస్ అయితే అన్నీ నా లోపల, అయితే ఇంకేమైనా క్వాలిటీస్ ఎక్కువ కావాలనుకుంటున్నారు మీరు? క్లారిటీ కూడా నాకు ఆ క్వాలిటీస్ ఉంటే చాలు, కానీ ఇప్పుడైతే లవ్ వద్దు, ఫ్యూచర్ లో చూడాలి. అంటే మేబీ ఎన్ని ఇయర్స్ పట్టొచ్చు? 6-7. కష్టమే, ఇంకొంచెం దగ్గర అయితే బాగుంటుంది. 7 years అంటే మా ఇంట్లో లాగారు. 6-7 years. సరే చెప్తున్నా, 7 years వెయిట్ చేస్తాను. ఓకేనా? ఓకేనా? వెయిట్ చేయండి, చేసిన తర్వాత చెప్తా అంటూ. ఓకే మా జోక్స్ అపార్ట్. బట్ నేహా, ఇంకా నీకు ఇండస్ట్రీ నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి, బట్ మీరు రిజెక్ట్ చేశారని చెప్పి నాకైతే తెలిసింది. తెలుసుకో, నిజమేనా ఆఫర్లు? నిజమే. మరి ఏంటి అంటే యాక్టింగ్ అంటే ఇష్టం అన్నావు, మరి రిజెక్ట్ చేయడం కారణం? యాక్టింగ్ అంటే ఇష్టమే, కానీ అంటే ఈ కిస్ సీన్స్ కానీ ఇలాంటివి ఉంటే యాక్సెప్ట్ చేయను, నాకు ఇష్టం ఉండదు. ఓకే, అలాంటివి చేయడం. నీట్ గా క్లీన్ గా, అంటే నేను చూసేలా ఉండాలి, మా ఫ్యామిలీ కూడా చూసేలా ఉండాలి. కష్టం కదా అట్లా? అంటే కష్టమైనా పర్లేదు, కానీ నేను మంచివి అయితేనే చేస్తా. అంటే ఇండస్ట్రీ అంటేనే మనము వింటూ ఉంటాం, కమిట్మెంట్స్ అంటూ ఉంటాం. ఇక నువ్వు అన్న కిస్సులు అవంటే కామన్ అవి ఇండస్ట్రీలా. సో మరి అలా వద్దంటున్నావు, కానీ యాక్టింగ్ అంటే ఇష్టము, యాక్టర్ అయితే అని చెప్పి చెప్తున్నావు. మరి దీనికి ఏమంటావు మరి మీరు? కష్టమైన ఫస్ట్ నా యాక్టింగ్ చూస్తే తెలుస్తుంది కదా వాళ్ళకి కూడా. అంటే ఈ జనరేషన్ లో కిస్ సీన్స్ ఉన్న మూవీస్ ఉన్నాయి, కిస్ సీన్స్ లేని మూవీస్ కూడా ఉన్నాయి. సో చూడాలి, అంటే స్టోరీస్ అవన్నీ ఉంటాయి. ఒకవేళ పెద్ద హీరోతో అవకాశం వస్తే, అందులో నువ్వు చెప్పిన సీన్లు ఉంటే, పెద్ద హీరోతో అవకాశం వస్తే, అది పెద్ద సినిమా, భారీ సినిమా, యాక్సెప్ట్ చేస్తావా? పెద్ద సినిమా కూడా యాక్సెప్ట్ చేయవు? చెయ్యను. ఓకే, అంటే నువ్వు చెప్పినవన్నీ లేకుండా ఇండస్ట్రీలా అన్ని నడుస్తాయి అనుకుంటున్నావు? నడవకపోయినా పర్లేదు, కాకపోతే నేను అలాంటివే చేస్తా, ఇలాగా ఉన్నవి చేయను. ఇంకా ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తావు, కానీ ఇలాంటివి అయితే చేయను అంటున్నావు. ఇది యాక్టింగ్ అనేది ప్యాషన్ అంతే నాకు. ఒక మంచి క్యారెక్టర్ వచ్చే వరకు వెయిట్ చేస్తా, వెయిట్ చేసి చూడాలి. లేకుంటే ప్యాషన్ అనుకొని అంతే. ఓకే, సో ఇంకోటి ఫోక్ ఇండస్ట్రీలో కూడా చేశారు అని చెప్పి నేనైతే విన్నా. నిజంగానే ఫోక్ లో కూడా అడుగు పెట్టారా? చేశాను. ఓకే, చేశాను, అవి ఇంకా రిలీజ్ కాలేదు. ఓకే, ఇంకేం రిలీజ్ కాలేదు, సో కమింగ్ సూన్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో పిలిచామని వచ్చినందుకు థ్యాంక్ యూ.